ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దేవుణ్ణి నమ్మితే మనకు దీవెనలు మెండుగా కలుగుతాయండి. ఈ లోకంలో ఎవరిని నమ్మినా కూడా మనము కోల్పోయేటువంటి బిడలుగా ఉంటాము. మనము దేవుణ్ణి నమ్మేటువంటి బిడలుగా ఉండాలి. దేవుడు దీవెనలు మెండుగా ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. మనము ఈ లోకంలో చూసుకున్నప్పుడు, మనం ఒక ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ఈ లోకంలో ప్రమోషన్లు ఎలా ఇస్తూ ఉంటారో, దేవుని సేవ కూడా మనం చేస్తున్నప్పుడు దేవుడు కూడా ప్రమోషన్లు అంటే అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఉద్యోగంలో డైరెక్ట్ ఎవరు పై పొజిషన్కి వెళ్ళలేరు. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా డైరెక్ట్గా మనము పెద్ద సేవకులు అయిపోలేరు కూడా. మనం ఈ లోకంలో అనేక శ్రమలు పడాలి, మనుషుల ద్వారా నిందపడాలి, గాయం రేపబడాలి. మనం ఎప్పుడైతే వీటినంతా తట్టుకొని దేవుడు వాక్యానుసారంగా మనం నిలిచి మనం ఇతరులకి మాదిరికరంగా ఉంటామో, దేవుడు దీవెనలు మెండుగా దయచేస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషులైతే అబద్ధం ఆడొచ్చు, దేవుడైతే అబద్ధమాడజాలని దేవుడు మన పక్షాన ఉన్నాడండి. దేవుడు మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. మనుషులని ఈ సమయం నీకు అది ఇస్తాను, ఇది ఇస్తానంటారు, ఫోన్ చేస్తే చెప్పరు. దేవుడైతే మనం చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు. దేవుని చిత్తానుసారమైన మనం అడిగితే, లేదా కొన్నిసార్లు ఆలస్యమైందంటే అది కూడా మన మంచి కోసమే, మన మేలు కోసమే. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు మెండుగా దీవెనలు ఇస్తానన్నారు. దాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ లోకంలో ఎటువైపు పోయి మేము మోసపోకుండా నీ వాక్యానుసారంగా, నీ చిత్తానుసారంగా, నీ ప్రణాళిక చొప్పున ఈ లోకంలో మేము అంచెలంచెలుగా ఆశీర్వదించబడే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించండి మనం అడుగుతున్నాం. ఈ లోకంలో అనేక మందిని చూసుకున్నప్పుడు ఆత్రమై ఈ సమయంలో పైకి రావాలని అనుకుంటూ ఉంటారయ్యా. కొంచెం సమయం పడుతుంది. మనం అన్ని రకాలుగా ఈ లోకంలో నలగొట్టబడిన తర్వాత ఆత్మీయ జీవితంలో దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించేటువంటి నమ్మదగిన దేవుడుగా ఉన్నారు. కాబట్టి మీ వాక్యానుసారంగా జీవించే గొప్ప కృపను దయచేయండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకుని దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.